హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ గురించి అయితే చెప్తున్నాను. ఈ టాపిక్ మనకు ఫార్మకాలజీ 3 నుంచి ఫస్ట్ యూనిట్లో అయితే ఉంటుంది. అండ్ దానికంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ గురించి 3 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్లో అడిగే ఛాయిసెస్ ఉంటుంది. అండ్ ఎన్ని మార్క్స్కి నేను ఎలా ప్రజెంట్ చేయాలి అని అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్, దీస్ ఆర్ ద ఫార్మకాలజికల్ ఏజెంట్స్ అండ్ యూజ్డ్ ఇన్ ద ప్రివెన్షన్, మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది బ్రాంకియల్ అస్థమా. అస్థమాను ప్రివెంట్ అండ్ మేనేజ్ చేసే ఏజెంట్స్ను అండ్ ట్రీట్ చేసే ఏజెంట్స్నే మనం ఇక్కడ యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ అని అయితే అంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అస్థమా. అండ్ ఇక్కడ అస్థమా ఈజ్ ఏ లాంగ్ టర్మ్ లంగ్ డిజీజ్ దట్ మేక్స్ ఇట్ హార్డ్ టు బ్రీత్. అంటే ఇక్కడ అస్థమా అనేది క్రోనిక్ లంగ్ డిజీజ్ అండ్ ఇక్కడ బ్రీతింగ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఇట్ కాసెస్ ద ఎయిర్వేస్ ఇన్ ద లంగ్స్ టు బికమ్ స్వాలోన్, నారో అండ్ క్లాగ్డ్ విత్ ఎక్స్ట్రా మ్యూకస్. లంగ్స్ లోపల ఎక్స్ట్రా మ్యూకస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మనకు లంగ్స్ స్వెల్ అవ్వడం, నారో అవ్వడం అండ్ లంగ్స్ లోపల మ్యూకస్ అనేది క్లాగ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల బ్రీతింగ్ అనేది మనకు డిఫికల్ట్గా ఉంటుంది. దిస్ లీడ్స్ టు సిమ్టమ్స్ లైక్ వీజింగ్, coughing, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అండ్ టైట్ ఫీలింగ్ ఇన్ ద చెస్ట్ లాంటి సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ వీజింగ్ అంటే మెయిన్గా ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ విత్ సౌండ్, అంటే గాలిని సౌండ్ ద్వారా మనం బయటికి వదలడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటియాలజీ అంటే మెయిన్గా మనం కాసెస్ గురించి రాస్తాం. అండ్ ఫస్ట్ వచ్చేసి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. మనకు జెనెటిక్ ద్వారా అంటే ఫ్యామిలీ ద్వారా అస్థమా వచ్చే ఛాయిసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్, అంటే ఎన్విరాన్మెంట్స్ పొల్యూషన్ ద్వారా కూడా అస్థమా వచ్చే ఛాయిసెస్ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ అంటే మెయిన్గా వచ్చేసి టొబాకో స్మోక్ ద్వారా, లేకుంటే కెమికల్ ఫ్యూమ్స్ ద్వారా, లేకుంటే ఏదైనా ఎయిర్ పొల్యూషన్ వల్ల అస్థమా అటాక్ అయితే దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కిందికి రాయాలి. అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు ఏదైనా ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటే ఆర్ఎస్వి లేదా రీనో వైరస్ ట్రిగ్గర్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు అస్థమా అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్. అంటే ఆక్యుపేషన్ అంటేనే మనం వర్క్ చేసే ప్లేసెస్లలో, అంటే ఇండస్ట్రీ డస్ట్ కానీ, వుడ్ డస్ట్ కానీ, లేకుంటే మనం చేసే వర్క్ దగ్గర ఏదైనా కెమికల్ ఏజెంట్ ఫ్యూమ్స్ కానీ అలాంటి ద్వారా మనకు అస్థమా కూడా వచ్చే ఛాయిసెస్ ఉంటుంది. దాన్ని మనం ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ కిందకి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ అంటే మనకు అస్థమా అటాక్ అయిన తర్వాత కనిపించే లక్షణాలు ఎలా ఉంటుంది. సిమ్టమ్స్ డిస్ప్నియా, వీజింగ్, క్రోనిక్ కఫ్, చెస్ట్ టైట్నెస్ ఆర్ టాకిప్నియా వంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ డిస్ప్నియా అంటే వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ వీజింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్సలేషన్ ఆఫ్ ఎయిర్ విత్ సౌండ్. అండ్ ఇక్కడ టాకిప్నియా అంటే వచ్చేసి ర్యాపిడ్ బ్రీతింగ్, లేకుంటే మనం ఇంక్రీజ్ ద రెస్పిరేటరీ రేట్ అని కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్. యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ classified into 2 types, bronchodilators and anti-inflammatory agents based on quick reaction and slow reaction. బ్రాంకోడైలేటర్స్ అనేటివి మనకు క్విక్లీ రియాక్షన్ అనేది చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ స్లోగా రియాక్షన్ అనేది చూపిస్తాయి. ఇక్కడ బీటా అగోనిస్ట్, గ్జాంథిన్స్, యాంటీకోలినర్జిక్స్ కమ్స్ అండర్ బ్రాంకోడైలేటర్స్. అండ్ కార్టికోస్టిరాయిడ్స్, ల్యూకోట్రైన్స్, మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కమ్స్ అండర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయాలంటే బ్రాంకోడైలేటర్స్, అందులో బీటా అగోనిస్ట్ డివైడెడ్ ఇంటూ 2 types, షార్ట్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్. ఎగ్జాంపుల్ ఆఫ్ షార్ట్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ వచ్చేసి సాల్బుటమాల్, టెర్బుటాలిన్. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ వచ్చేసి సాల్మెటరాల్, ఫామెటరాల్. నెక్స్ట్ వచ్చేసి దీని జనరల్ మెకానిజం, బీటా 2 అగోనిస్ట్ జనరల్ మెకానిజం అయితే చూసినట్లయితే
ఎగ్జాంపుల్ salbutamol or salmeterol that directly bind and stimulate the beta receptor. Salbutamol or salmeterol మనం యూజ్ చేస్తే బీటా 2 రిసెప్టర్స్ను బైండ్ అయ్యి బీటా 2 రిసెప్టర్స్ను స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల యాక్టివేట్ ద అడినలైట్ సైక్లేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మనకు సిఏఎంపి పాత్వే అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్గా సిఏఎంపి పాత్వే అంటే సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్. ఈ సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అవుతాయి. ఇక్కడ సిఏఎంపి అనేది డిగ్రీస్ అయితే వచ్చేసి స్మూత్ మజిల్స్ కన్స్ట్రిక్షన్ అవుతాయి అండ్ ఇంక్రీజ్ అయితే వచ్చేసి రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ మిథైల్ గ్జాంథిన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ మిథైల్ గ్జాంథిన్ వచ్చేసి థియోఫైలిన్, అమినోఫైలిన్. ఇక్కడ మిథైల్ గ్జాంథిన్ జనరల్ మెకానిజం వచ్చేసి when we are using theophylline or aminophylline drugs that can be directly inhibit the phosphodiesterase. ఇక్కడ ఫాస్ఫోడైఎస్టరేజ్ అనేది మెయిన్లీ మనకు సిఎంపి పాత్వేను బ్రేక్ డౌన్ చేస్తుంది. కాబట్టి మనం ఫాస్ఫోడైఎస్టరేజ్ని డైరెక్ట్ అది థియోఫైలిన్ అనేది ఇన్హిబిట్ చేయడం వల్ల సిఏఎంపి బ్రేక్ డౌన్ అనేది స్టాప్ అవుతుంది. సిఏఎంపి బ్రేక్ డౌన్ అనేది స్టాప్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు బ్రాంకోడైలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎయిర్వే బ్రాంకోడైలేషన్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ మనకు యాంటీకోలినర్జిక్ ఏజెంట్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీకోలినర్జిక్ ఏజెంట్స్ వచ్చేసి ఇప్రాట్రోపియం బ్రోమైడ్ అండ్ టియోట్రోపియం బ్రోమైడ్. అండ్ ఇక్కడ యాంటీకోలినర్జిక్ ఏజెంట్స్ యొక్క జనరల్ మెకానిజం వచ్చేసి యాంటీకోలినర్జిక్ ఏజెంట్స్నే మనం మస్కరానిక్ యాంటగోనిస్ట్ అని కూడా అంటాం. దీని యొక్క జనరల్ మెకానిజం వచ్చేసి మనం ఇప్రాట్రోపియం అండ్ టియోట్రోపియం డ్రగ్స్ అనేది యూజ్ చేస్తే డైరెక్ట్లీ బ్లాక్స్ ద M3 మస్కరానిక్ రిసెప్టర్స్ను బ్లాక్ కొలైన్ కూడా ఇన్హిబిట్ అవుతుంది. మనకు మేక్షన్ అసిటైల్ కొలైన్ హార్మోన్ అనేది మనకు మెయిన్గా ఎయిర్వే కన్స్ట్రిక్షన్కి యూజ్ అవుతుంది. ఇక్కడ అసిటైల్ కొలైన్ కూడా ఇన్హిబిట్ అవ్వడం ఎయిర్వే కన్స్ట్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది లేదా ఇన్హాన్స్ ద ఎయిర్వే డైలేషన్ బ్రాంకోడైలేషన్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఎయిర్వే కన్స్ట్రిక్షన్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మ్యూకస్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. ఇందులో మళ్ళీ కార్టికోస్టెరాయిడ్స్, ల్యూకోట్రైన్స్, మాస్టర్ సెల్ స్టెబిలైజర్స్ అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కార్టికోస్టెరాయిడ్స్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్, అంటే ఇన్హలేషన్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అండ్ సిస్టమిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ వచ్చేసి బుడేసునైడ్ అండ్ సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైడ్రోకార్టిజోన్. ఇక్కడ కార్టికోస్టెరాయిడ్స్ ఒక జనరల్ మెకానిజం వచ్చేసి కార్టికోస్టెరాయిడ్స్ను మనం ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్ అని కూడా అంటాం. అండ్ దీని యొక్క జనరల్ మెకానిజం వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రెడ్నిజలోన్ ఆర్ హైడ్రోకార్టిజోన్ ఏదైనా తీసుకోండి. ఈ డ్రగ్స్ బైండ్ టు గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టర్. ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ కార్టికోస్టెరాయిడ్స్ అని వచ్చేసి మనకు డైరెక్ట్లీ బైండ్ టు గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టర్. కాబట్టి ఇక్కడ మనం కార్టికోస్టెరాయిడ్స్ని గ్లూకోకార్టికాయిడ్ అని కూడా అంటున్నాం. సో ఇక్కడ తీసుకున్న డ్రగ్ అంటే హైడ్రోకార్టిజోన్ ఆర్ ప్రెడ్నిసలోన్ ఈ డ్రగ్ డైరెక్ట్గా మనకు గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టర్కు బైండ్ అవ్వడం వల్ల అక్కడ జీన్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మనకు ఆల్టరేషన్ అవుతుంది. ఆల్టరేషన్ మీన్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద జీన్ ట్రాన్స్క్రిప్షన్. వెన్ ఆల్టర్స్ ద జీన్ ట్రాన్స్క్రిప్షన్ దట్ ప్రాసెస్ అండర్గోస్ డిక్రీజ్ ద ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యూకోట్రైన్. ఇక్కడ ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ మోంటెలికాస్ట్. దీని యొక్క జనరల్ మెకానిజం అండ్ ఇక్కడ ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్ జనరల్ మెకానిజం వచ్చేసి ఎగ్జాంపుల్ మనం మోంటెలికాస్ట్ తీసుకున్నట్లయితే ద మోంటెలికాస్ట్ డైరెక్ట్లీ బ్లాక్స్ ద సిస్ ల్యూకోట్రైన్ రిసెప్టర్.
ఇక్కడ ల్యూకోట్రైన్ రిసెప్టర్ను బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఆల్టర్స్ టు బ్లాక్ ఎడిమా. ఎడిమా అంటే స్వెల్లింగ్, బ్లాక్ అంటే రెడ్యూస్ చేయడం, స్వెల్లింగ్ను తక్కువ చేయడం. అంటే ఇక్కడ స్వెల్లింగ్ అనేది తక్కువ అయ్యి అండ్ బ్రాంకోస్పాజమ్ను ఆల్టర్స్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ల్యూకోట్రైన్ రిసెప్టర్ను బ్లాక్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. బ్రాంకో డైల్యూషన్ అవ్వడం లేకుంటే స్వెల్లింగ్ అనేది తగ్గడం వంటి యాక్షన్స్ చూపిస్తుంది. దీని ద్వారా ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటాగోనిస్ట్ యూజ్ చేయడం ద్వారా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్. అండ్ మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం క్రోమోగ్లైకేట్ అండ్ కిటోటిఫైన్. ఇక్కడ మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్ జనరల్ మెకానిజం చూసుకున్నట్లయితే మనం సోడియం క్రోమోగ్లైకేట్ ఆర్ కిటోటిఫైన్ అనేది యూజ్ చేయడం వల్ల కాల్షియం ఇన్ఫ్లూక్స్ అనేది తగ్గుతుంది. సెల్ లోపల కాల్షియం ఇన్ఫ్లూక్స్ అనేది తగ్గితే ఏమవుతుంది, ఇక్కడ మెయిన్గా మనకు కాల్షియం ఇన్ఫ్లూక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మాస్టర్ సెల్ మెమ్బ్రేన్ను ఇంక్రీజ్ చేస్తుంది. అంటే హిస్టమైన్ రిలీజ్ను ఎక్కువ చేస్తుంది. హిస్టమైన్ అనేది మనకు ఎక్కువగా రిలీజ్ అయితే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం మాస్టర్ సెల్ స్టెబిలైజర్స్ అనేది యూజ్ చేసి కాల్షియం ఇన్ఫ్లూక్స్ను బ్లాక్ చేస్తాం. ఇక్కడ బ్లాక్ ద కాల్షియం ఇన్ఫ్లూక్స్ దట్ కెన్ బి స్టెబిలైజ్ ద మాస్టర్ సెల్ మెంబ్రేన్. మాస్టర్ సెల్ మెంబ్రేన్ అనేది స్టెబిలైజ్ అవ్వడం వల్ల హిస్టమైన్ రిలీజ్ అనేది కంట్రోల్ అవుతుంది ఆర్ స్టాప్ ద హిస్టమైన్ రిలీజ్. హిస్టమైన్ అనేది రిలీజ్ కంట్రోల్ అయిపోతే ఇన్ఫెక్షన్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. సో రెడ్యూస్ ద ఇన్ఫెక్షన్ అని కూడా రాయొచ్చు ఆర్ స్మూత్ మజిల్ రిలాక్సేషన్ అని కూడా రాస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేసి ఒమాలిజుమాబ్ డ్రగ్. ఇక్కడ ఒమాలిజుమాబ్ డ్రగ్ అనేది యూజ్ చేస్తే మనకు మెకానిజం ఆఫ్ యాక్షన్, ఒమాలిజుమాబ్ అనేది యూజ్ చేయడం వల్ల ద ఒమాలిజుమాబ్ డ్రగ్ ఈజ్ డైరెక్ట్లీ బైండ్స్ టు సర్క్యులేటింగ్ ఫ్రీ ఇమ్యునోగ్లోబులిన్ ఈ. ఇక్కడ యాంటీబాడీ ఈని మనకు ఒమాలిజుమాబ్ అనేది బైండ్ అవుతుంది. దీనికి బైండ్ అవ్వడం వల్ల మాస్టర్ సెల్ను ప్రివెంట్ చేస్తుంది. అంటే మాస్టర్ సెల్ బైండింగ్ను ప్రివెంట్ చేస్తే ఆటోమేటిక్గా అలర్జీని కూడా సప్రెస్ చేయవచ్చు. అంటే మాస్టర్ సెల్ అనేది హిస్టమైన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి హిస్టమైన్ రిలీజ్ని ఇక్కడ ప్రివెంట్ చేయడం వల్ల అలర్జీ కూడా ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది. సో ఇక్కడ సప్రెసెస్ అలర్జిక్ కాస్కేడ్ ఇనిషియేషన్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి థెరప్యూటిక్ యూజెస్. ఇక్కడ మనకు మెయిన్గా థెరప్యూటిక్ యూజెస్ వచ్చేసి యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు క్విక్లీ స్టాప్ ద సడన్ అస్థమా అటాక్స్ అండ్ ఓపెన్ టైట్ ఎయిర్వేస్ ఇన్ ద బ్రీతింగ్ ఎమర్జెన్సీ. అంటే మనం యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ట్రీట్ ద అస్థమా అండ్ ఇట్ ఓపెన్ ద టైట్ ఎయిర్వేస్ ఇన్ ద బ్రీతింగ్ ఎమర్జెన్సీ. అంటే చెస్ట్ ఫీలింగ్ అనేది మనకు టైట్గా అనిపిస్తుందని చదువుకున్నాం కదా, దాన్ని ట్రీట్ చేయడానికి లేకుంటే చెస్ట్ టైట్ ఫీలింగ్ని రెడ్యూస్ చేయడానికి యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ను యూజ్ చేస్తామని అంటున్నారు. నెక్స్ట్ దే ఆర్ టేకెన్ డైలీ యాజ్ ప్రివెంటర్ మెడిసిన్స్ టు రెడ్యూస్ ద స్వెల్లింగ్ ఇన్ ద లంగ్స్ స్వెల్లింగ్ను రెడ్యూస్ చేయడానికి కూడా యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ యూజ్డ్ టు ట్రీట్ స్మోకర్స్ అండ్ ఓల్డర్ అడల్ట్స్ విత్ సిఓపిడి. సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ సిఓపిడిని సిఓపిడి బై క్లియరింగ్ అవుట్ క్రోనిక్ మ్యూకస్. అంటే మనం యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ అనేవి యూజ్ చేసి సిఓపిడిని కూడా ట్రీట్ చేయవచ్చు అండ్ అలాగే మ్యూకస్ను కూడా లంగ్స్ లోపల మ్యూకస్ ఎక్స్ట్రాక్షన్ని కూడా రెడ్యూస్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్టన్ యాంటీ అస్థమెటిక్ టాబ్లెట్స్ హెల్ప్ క్యూర్ ఏ రన్నీ నోస్, స్నీజింగ్ అండ్ వాటరీ ఐస్. ఎట్ ద సేమ్ టైమ్ దే ట్రీట్ ద లంగ్స్ స్వెల్లింగ్ను రెడ్యూస్ చేసేటప్పుడు ఎట్ ద సేమ్ టైంలో రన్నీ నోస్ను అండ్ స్నీజింగ్ని అండ్ వాటరీ ఐస్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు అండ్ ట్రీట్ చేయొచ్చు. అలాగే వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనం యాంటీ అస్థమెటిక్ డ్రగ్స్ యూజ్ చేసిన అంటే లాంగ్ టర్మ్ ఇది క్రోనిక్ డిసీజ్ కాబట్టి మనం లాంగ్ టైం యూజ్ చేస్తే దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. అండ్ సర్టెన్ అస్థమా మెడిసిన్స్ కెన్ కాజ్ ద మైల్డ్ డిజీనెస్, నాజియా, డ్రై మౌత్. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ డోసు
అస్తమా డ్రగ్స్ తీసుకుంటే, యాంటీ అస్థమాటిక్ డ్రగ్స్ తీసుకుంటే మనకు డీజీనెస్ అవ్వడం, లేకుంటే నాజియా అండ్ డ్రై మౌత్ వంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ అస్తమా టాబ్లెట్స్ లైక్ థియోఫైలిన్. మనం థియోఫైలిన్ అనే ఎందులో చదువుకున్నాం? మిథైల్గ్జాంథిన్ డ్రగ్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తే మనకు స్టమక్ పెయిన్ అండ్ హెడేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అంటే ఎక్కువ డోస్ అనేది యూజ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ స్టీరాయిడ్ టాబ్లెట్స్ టేకెన్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇక్కడ మిథైల్గ్జాంథిన్ డ్రగ్స్ అనేది లాంగ్ టైం తీసుకుంటే వచ్చేసి స్టమక్ పెయిన్ అండ్ హెడేక్ అవుతుంది. అలాగే స్టీరాయిడ్ అంటే కార్టికోస్టీరాయిడ్స్ అనేది స్ట్రాంగ్ స్టీరాయిడ్స్ అనేది ఎక్కువ టైం మనం యూజ్ చేస్తే దట్ కెన్ బి కాస్ వెయిట్ గెయిన్ అండ్ వీకర్స్ బోన్. ఇక్కడ బోన్స్ అనేటివి వీక్ అయిపోవడం, లేకుంటే వెయిట్ గెయిన్ అవ్వడం వంటి యాక్షన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్గా 3 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా ప్రజెంట్ చేయాలి యాంటీ అస్థమాటిక్ డ్రగ్స్ గురించి. ఒకవేళ 3 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్కి ఎగ్జామ్లో అడిగితే 3 మార్క్స్కి అయితే మనకు డెఫినేషన్, క్లాసిఫికేషన్ ఏదైనా ఒకటి అంటే ఎనీ వన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అండ్ సిమ్టమ్స్ గురించి రాస్తే ఎనఫ్. అండ్ 5 మార్క్స్కి వచ్చేసి డెఫినేషన్, క్లాసిఫికేషన్, ఎనీ 2 మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అండ్ సిమ్టమ్స్ రాస్తే ఎనఫ్. అండ్ 10 మార్క్స్కి వచ్చేసి డెఫినేషన్, క్లాసిఫికేషన్, 3 to 4 మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ కొన్ని థెరప్యూటికల్ యూజెస్ అంటే 4 to 5 థెరప్యూటికల్ యూజెస్ ప్రజెంట్ చేయాలి.